ప్రతి ఏటా మాదిరిగానే సంక్రాంతి సందర్భంగా సబ్బవరం మండలం రావులమ్మపాలెంలో పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పోటీలను లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఎండి చొక్కాకుల వెంకటరావు, అంతకాపల్లి గ్రామ సర్పంచ్ ఎస్ నారాయణమూర్తులు బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ క్రికెట్ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి 20,000 రూపాయలు, వరుసగా 15,000, 10,000, 5,000 రూపాయల నగదు బహుమతులను పంపిణీ చేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నగదు బహుమతులతో పాటు కమిటీ సభ్యుల ఫోటోలతో ముద్రించిన మెమోంటోలు కూడా నగదు బహుమతి కలిపి పంపిణీ చేస్తారు. ఈ పోటీల సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ ఎస్ నారాయణమూర్తి మాట్లాడుతూ, గత 6 ఏళ్లుగా ఈ పోటీలకు శ్రీకారం చుట్టిన పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకటరావు కృషితో అంతకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న యువత ఈ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీలు ఎంత ఉత్సాహాన్ని సంతరించుకుంటున్నాయని, యువత అవాంఛనీయ సంఘటనలలో పాల్పడకుండా కాపాడుతున్నాయని అన్నారు. చేతులు అడ్డం పెట్టకండి. రెడ్డి చొక్కాలు ఏం పేరంటే రెడ్డి రావాలి సార్. Last match, Rocky Tiger. దలియా బాయలేతుంది మొఖం ఉదయం నుంచి చూస్తున్నావు, నీది ఎన్నేడనేది నరీదిని. First match, Rocky Tiger 1 versus Ummanpalam 2. Rocky Tiger 1. యువకులన్న అతనికి ఒక మంచి సదుద్దేశం. ఆ సదుద్దేశంతో మరి గత 6 సంవత్సరాల క్రితం ఓన్లీ మన అంతకాపల్లి పంచాయతీకే యువకులందరికీ కూడా మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి సంక్రాంతికి అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక సోదర భావంతో ఈ యొక్క క్రీడలు నిర్వహించి ఆయన ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మరి జరుపుకుంటాం అంటే ఆయనకు మరింత మనందరికీ ఇంకా ఉత్సాహపరిచే విధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు. యువకులు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి రోజున ఇది ఒక కన్నుల పండుగగా మరి ఇందులో పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆ భగవంతుడు ఏదైతే మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఉన్నారో వారు కూడా మా యువతీ యువకులపైన, పెద్దవాళ్ళపైన వారి ఆశీర్వాదాలు ఉండాలని సమయం నుంచి కూడా ఈ కార్యక్రమానికి మరి ఆయన శ్రమిస్తున్నటువంటి శ్రమకు మనందరి తరఫున మరొక్కసారి నాయుడికి అభినందనలు తెలియజేస్తూ. మళ్ళీ మర్చిపోయానండి, ప్రెస్ వారందరికీ కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా ఎలా జరుపుకుంటున్నారో తేడాపాడాలు లేకుండా కూడా మన గ్రామంలో అందరూ మన గ్రామానికి సంబంధించిన వాళ్ళని కనుక మీరందరూ కూడా తేడాపాడాలు లేకుండా జరుపుకోవాలనేసి మేము లాస్ట్ టైం ఒక మాట చెప్పాం. మీరు ఓన్లీ పంచాయతీకే పరిమితం కాకుండా మండలంలో కూడా మీరు ఆడాలి, మన పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా దాని తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆడాలి. మంచి పేరు తీసుకొస్తే మనం ఈ ప్రతి సంవత్సరం ఆడిన దానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది అనేసి మీ అందరికీ మీకు చెప్పడం జరుగుతుంది.